నాకు చెప్పండి సార్, హైదరాబాద్‌లో మనకి భౌగోళికమైన అడ్డంకులు ఏమి లేవు. ఇలాంటప్పుడు మనకి ఈ స్కై స్క్రేపర్స్ అవసరం అంటారా? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఒక బిల్డింగు స్టైలు ఇవన్నీ ఉండాలంటే ఇప్పుడు మన హైదరాబాద్కి కూడా మంచి ఇప్పుడు బాంబేతో ఈక్వల్గా పేరు రావాలంటే బాంబేలో 60 ఫ్లోర్స్ 70 ఫ్లోర్స్ కడుతున్నారు. సరే మీరు అన్నట్టు అక్కడ ల్యాండ్ స్కేర్సిటీ ఉండొచ్చు, ఇక్కడ లేకపోవచ్చు. కానీ ఈ బిల్డింగ్ సిటీకి అందం రావాలంటే ఈ స్కై స్క్రేపర్స్ ఉంటేనే అందం వస్తుంది. మేబీ ఇప్పుడు 50 ఫ్లోర్లు వచ్చింది, 60 కూడా కొంతమంది కడుతున్నారని విన్నాను నేను, పర్మిషన్స్ వచ్చినాయని. వస్తే డెఫినెట్గా సిటీకి మంచి పేరు వస్తుంది. బాంబేతో మనం కాంపిటేట్ చేయలేకపోయినా దగ్గరగా రావచ్చు అనేది నా ఒపీనియన్. మామూలుగా మీరు చెప్పినట్లు వెస్ట్ హైదరాబాద్‌లో ఓకే. బట్ ఆకాశ హర్మ్యాలు అవసరం లేని చోట కూడా, అంటే ఎక్కడైతే రోడ్డు వెడల్పు ఎక్కువ లేని చోట కూడా 40 ఫ్లోర్స్ బిల్డింగ్స్ కొంతమంది ప్లాన్ చేస్తున్నారు. సో అట్లా అవసరం అంటారా? రోడ్డు వెడల్పు లేని చోట 40 ఫ్లోర్స్ అనేది పర్మిషన్ కూడా ఇవ్వరు. ఫ్యూచర్లో రోడ్డు వెడల్పు అవుతుందని చెప్పి ప్రాజెక్ట్స్ కొన్ని అయ్యాయి. నాకు తెలిసినంత వరకు 40 ఫ్లోర్స్ వెళ్ళాలంటే మినిమం 100 ఫీట్ రోడ్డు ఉండాలి. 100 ఫీట్ కంటే తక్కువ రోడ్ సైజ్ ఉంటే 40 ఫ్లోర్స్ అనేది రాదు. ఎవరైనా కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న రూల్స్ ప్రకారము మినిమం 100 ఫీట్ ఉన్న వాటికే అన్లిమిట్ హైట్ వస్తుంది. బిలో 100 ఉంటే దానికి సర్టన్ లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్ ప్రకారం వెళ్ళాలి. అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు 2006లో. కానీ ఇప్పుడు అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అనేది మన సిటీకి అవసరం లేదు అని ఒక వాదన కూడా వినిపిస్తుంది. సో మీరేమంటారు? అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అనేది హైదరాబాద్కి అవసరం అంటారా, కాదంటారా? అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అనేది అవసరం అనేది కొంతవరకు అవసరం ఉంటుంది. ఈ రూల్స్ బాగానే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు వచ్చే ఎఫ్ఎస్ఐని కొంచెం రిస్ట్రిక్ట్ చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. అంటే ఎంతకు రిస్ట్రిక్ట్ చేయమంటారు? ఇప్పుడు నేను ఒక్కరిని కాదు కదా, మా స్టేక్ హోల్డర్స్ చాలామంది ఉన్నారు. అందరు కలిసి ఒక ఒపీనియన్ తీసుకొని రావచ్చు. ఎఫ్ఎస్ఐ కావాలి, కానీ దానికి సర్టన్ లిమిట్ క్యాప్ ఉంటే బెటర్ అనేది మా ఒపీనియన్. సరే, అంటే ఎంత ఉంటే బెస్ట్ అంటారు మీ సజెషన్? అంటే దీనికేమి ఇప్పుడు బెంగళూరు ఉంది, బెంగళూరులో వచ్చేసి మ్యాక్సిమం 3.25 ఉంది ఎఫ్ఎస్ఐ. బాంబే ఉంది, బాంబేలో టీడీఆర్లు అవి ఇవి అన్ని లోడ్ చేసి అప్ టు 10, 12, 16 కూడా పోతున్నారంట. 16 ఎఫ్ఎస్ఐ ఉందని అంత హైట్ వెళ్తున్నారంటే. ఇప్పుడు మన దగ్గర కూడా ఏంటంటే ఎఫ్ఎస్ఐ వల్ల ఏంటంటే మనకి కస్టమర్కి కొంచెం తక్కువ ప్రైజ్లో ఇవ్వడానికి స్కోప్ ఉంది. ఇది మీరు ఎఫ్ఎస్ఐ రిస్ట్రిక్షన్ కానీ వచ్చిందంటే ఆటోమేటిక్గా ప్రైజెస్ పెరిగిపోతాయి. స్క్వేర్ ఫీట్ ఇప్పుడు మీకు ఎక్కువ కడుతున్నాం కాబట్టి ఏరియా మనం ఆ ప్రైజ్కి ఇవ్వగలుగుతున్నాం. సరే, ఎక్కువ కడుతున్నాం కాబట్టి ల్యాండ్ ప్రైస్ కూడా పెరిగింది. ల్యాండ్ ప్రైస్ పెరిగింది కాబట్టి కొంతమంది ల్యాండ్కి పోతుంది, కొంత కన్స్ట్రక్షన్కి వస్తుంది. దాంట్లో ఏ విధంగా చూసినా కూడా కస్టమర్కి మనం ఏదైతే అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ వల్ల కస్టమర్కి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఈ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అనేది కొంత లిమిట్లో ఉంటే బెటర్ అనేది నా ఒపీనియన్. హైదరాబాద్లో 2 వాదనలు వినిపిస్తున్నాయి సార్. ఒకరేమో అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఉండాలి, ఇంకొకరేమో క్యాప్ పెట్టాలి అనేది. నేను అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఉండాలి అంటున్నాను, ఉంటూనే లిమిట్ చేయమంటున్నాను. లిమిట్ చేస్తే అన్లిమిటెడ్ ఉండదు కదా సార్? అన్లిమిటెడ్లో లిమిట్ చేయొచ్చు. అంటే క్యాప్ పెట్టమంటారు మీరు? క్యాప్ పెడితే ఇంకా అంతకంటే ఎక్కువ బారు. ఇంకా మళ్ళీ రూల్స్ అంతా చేంజ్ చేస్తే మళ్ళీ అంతా కొత్తగా ఉంటుంది. సేమ్ రూల్స్ ఉంటూ మ్యాక్సిమం లిమిట్ ఈజ్ 3 lakhs per acre. పర్ ఎకర్ ఇంత కడితే చాలు అని మీరు, అంటే హైట్ రిస్ట్రిక్షన్ చేయకుండా. ఇంకా హైట్ అనేది వాళ్ళకి 3 lakhs అని పెడితే వాళ్ళు 50 పోతారా, 40 పోతారా, 30 వెళ్తారా అనేది వాళ్ళ బిల్డర్తో ఉంటుంది అంతే. సార్, ఇంతకుముందు 2006లో జీవో నంబర్ 86 వచ్చినప్పుడు బిల్డింగ్ హైట్ వెళ్ళే కొద్దీ సెట్ బ్యాక్స్ వదిలేసే నిబంధనలు ఉండేవి. కానీ లాస్ట్ గవర్నమెంట్లో ఆ సెట్ బ్యాక్స్ తీసేసి జీవో నంబర్ 50 తీసుకొచ్చారు. అందుకే మోర్ బిల్టప్ ఏరియా బిల్డర్స్కి వస్తుంది అని ఒక టాక్ ఉంది. మరి మీరేమంటారు సార్? కరెక్ట్. 86 జీవోలో హైట్ వెళ్ళే కొద్ది సెట్ బ్యాక్ ఇంక్రీజ్ అవుతూ పోతూ ఉండేది. ఇప్పుడు ఎన్బిసిలో 20 meters తర్వాత ఇంకా ఫర్దర్గా సెట్ బ్యాక్ ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం లేదనేది పాయింట్ తీసుకొని ఒక 50 జీవో నెంబర్ 50 అనేది వచ్చింది. దాంట్లో 20 meters సెట్ బ్యాక్ ఇచ్చిన తర్వాత ఫర్దర్ సెట్ బ్యాక్ అవసరం లేదు, హైట్ వెళ్ళొచ్చు అనేది ఇచ్చారు. దానివల్ల కొంత ఏరియా పెరిగింది. హైదరాబాద్ మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు 2006లో కానీ 2016 వరకు కూడా హైదరాబాద్ ఈజ్ అఫోర్డబుల్ సిటీ అనే పేరు ఉండేది. బట్ ఎప్పుడైతే ఈ జీవో 50 వచ్చేసి ఈ స్కై అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఉంది, బట్ ఈ జీవో 50 రావడం వల్ల
అఫోర్డబిలిటీ అనేది దూరం అయింది, హై రైజ్ ప్రాజెక్ట్స్ వచ్చేసాయి, ల్యాండ్ వాల్యూస్ పెరిగిపోయి హైదరాబాద్లో. ఇప్పుడు అఫోర్డబుల్ స్టేటస్ అనేది లేదు హైదరాబాద్కి అని అంటున్నారు. మరి మీరేమంటారు సార్? ఇప్పుడు మీరు 10 ఫ్లాట్లు కట్టే ప్లేస్లో 15 కట్టినప్పుడు ల్యాండ్ కాస్ట్ తగ్గిపోతుంది కదా ఆటోమేటిక్గా. తగ్గిన ల్యాండ్ కాస్ట్ కొంత కస్టమర్కి పాస్ ఆన్ చేస్తారు కదా, కొంత బిల్డరుగా ల్యాండ్ కాస్ట్ ఇంక్రీజ్ చేసి కొనొచ్చు, కొంత కస్టమర్కి కూడా పాస్ ఆన్ అవుతుంటుంది. కాకపోతే ఓవరాల్గా వేరే అదర్ సిటీస్తో కంపేర్ చేస్తే మన హైదరాబాద్లో ప్రైజెస్ ఏమి అంత ఎక్కువేం కాలేదు. ఇప్పుడు మనం మంచి ప్రైమ్ లొకేషన్లో కూడా హైదరాబాద్లో బాంబేతో కంపేర్ చేస్తే చాలా తక్కువ ప్రైస్ ఉంది. పక్క ఢిల్లీ, బాంబే వీటితో కంపేర్ చేసి చూడండి, చాలా తక్కువ ప్రైస్ ఉంది. కాకపోతే నా ఒపీనియన్ ఏంటంటే కొంచెం కన్స్ట్రక్షన్ ఏరియా ఎక్కువైందేమో అనిపిస్తుంది, మన అవసరానికి మించి కట్టారేమో అనిపిస్తుంది. అది కొంచెం కన్జ్యూమ్ అవడానికి కొంచెం టైం పట్టవచ్చు. సో యావరేజ్గా హైదరాబాద్లో ఎన్ని ఫ్లాట్స్ సేల్ అవుతాయి సార్ పర్ ఇయర్? ఇప్పుడు వరకు అయితే సేల్స్ బాగానే ఉంది. నెంబర్స్ పర్ ఇయర్ అనేది ఇప్పుడు సిబిఆర్ఈ కానీ, జేఎల్ఎల్, సిఎన్డబ్ల్యూలు అందరూ అంటే ఆన్ అన్ యావరేజ్ ఒక 40,000 to 50,000 అమ్ముడు అవుతున్నాయి పర్ యానం అని టాక్ సార్ మార్కెట్. ఒక రిపోర్ట్ ప్రకారం ఏంటంటే సార్ 2 lakhs ఫ్లాట్స్ అన్సోల్డ్ ఉన్నాయి హైదరాబాద్లో అని. నేను కూడా ఇట్లే మీలాంటి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ చూసే మాకు తెలుస్తుంది. మేము మొత్తం సర్వే చేసింది ఏం లేదు. ఇప్పుడు ఉన్న మీ ఏజెన్సీస్ అన్నీ వాళ్ళు చేసి రాస్తారు. వాళ్ళు ఎంతవరకు కరెక్ట్గా చేశారు, ఎంతవరకు దాన్ని చూశారు అనేది నాకు ఐడియా లేదు. అన్ని యూనిట్స్ ఉండకపోవచ్చు అనేది నా ఒపీనియన్. హైదరాబాద్ అఫోర్డబుల్ లేకుండా పోయింది. సో మళ్ళీ అఫోర్డబిలిటీ తీసుకురావాలంటే గవర్నమెంట్ పరంగా ఏం చేస్తే బాగుంటుందని మీ అభిప్రాయం సార్? అఫోర్డబుల్ లేకుండా ఏం పోలేదు. అఫోర్డబుల్ లేకుండా పోతే గవర్నమెంట్ తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. మనం 2013-14లో గచ్చిబౌలిలో 4,000 రూపాయల నుంచి 5,000 మధ్యలో అమ్మేవాళ్ళం సార్. ఇప్పుడు అదే గచ్చిబౌలిలో 13,000 నుంచి 15,000 అమ్ముతున్నాం. అంటే మీకు డబుల్ టైం పెరిగింది. అంటే అఫోర్డబిలిటీ లేనట్టే కదా సార్? ఇప్పుడు 2014లో ఇన్కమ్ పర్సన్ ఇన్కమ్ ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది యావరేజ్ ఇన్కమ్ అన్నీ చూస్తే అన్నీ పెరిగాయి. వాటితో సమానంగానే రియల్ ఎస్టేట్ కూడా పెరిగింది. అంతేగాని ఆ రోజు 4,000 ఉంటే ఈరోజు కొన్ని ఇప్పటికి కూడా అక్కడ 9,000 ఉన్నాయి, 10,000 ఉన్నాయి. డబుల్ ప్రైస్ అయి ఉండొచ్చు, కాదలేదు, డెఫినెట్గా అయింది డబుల్. అన్ని విధాలు డబుల్ అయింది. కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా అట్లే పెరిగింది. కాస్ట్ పెరిగింది, ల్యాండ్ కాస్ట్ పెరిగింది, అన్నీ పెరిగాయి. దానివల్ల డెఫినెట్గా అఫోర్డబిలిటీ అనేది ఈవెన్ 4,000 వాళ్ళు 8,000 కొనగలరు. ఇప్పుడు జనరల్గా హైదరాబాద్లో చాలామంది బిల్డర్స్ సొంతంగా స్థలం కొనుక్కొని కన్స్ట్రక్షన్ చేస్తుంటారు. కొంతమంది డెవలప్మెంట్కి తీసుకుంటారు, కొంతమంది జాయింట్ డెవలప్మెంట్కి తీసుకుంటారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి కన్స్ట్రక్షన్స్కి మోర్ వాల్యూ ఉంటుంది? బిల్డర్స్ ఎలాంటి కన్స్ట్రక్షన్ చేస్తే బెటర్ అంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో? అంటే ఏదైనా కూడా కన్స్ట్రక్షన్ ఒకటే కదండి. ల్యాండ్ కొని చేసినా, జాయింట్ డెవలప్మెంట్ చేసినా, ఏదైనా కూడా కన్స్ట్రక్షన్ ఒకటే కదా. ఇప్పుడు కొని చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ కావాలి, జాయింట్ డెవలప్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ తక్కువ అవుతుంది. అప్పుడు జేడీ ఉన్నప్పుడు మిగతా ఆయన దగ్గర ఏమైనా ఫండ్స్ ఉంటే దాన్ని కన్స్ట్రక్షన్కి పెట్టుకోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ల్యాండ్ కొని కన్స్ట్రక్షన్ కూడా ఓన్గా డబ్బు పెట్టి చేయాలంటే కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కావాలి. మేబీ ల్యాండ్ కొంటే కొంత మార్జిన్ ఎక్కువ ఉండొచ్చు, జేడీకి చేస్తే కొంత మార్జిన్ తక్కువ ఉండొచ్చు. కస్టమర్కి ఏం డిఫరెన్స్ పడదు. హైదరాబాద్లో మీరు ఐటీ స్పేసెస్, కమర్షియల్ స్పేసెస్ కట్టారు సార్ ఆల్రెడీ. సో హైదరాబాద్లో మరి ఈ ఐటీ స్పేస్కి డిమాండ్ ఎలా ఉందంటారు? ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది? ఎంత ఆఫీస్ స్పేస్, ఐటీ స్పేస్ మార్కెట్లో అండర్ కన్స్ట్రక్షన్ ఉంది? దానికి అవంతా సోల్డ్ అవుట్ అవ్వాలంటే ఎంత టైం పట్టింది సార్? అంటే ఐటీ స్పేస్ ఎక్కువ మంది ఏంటంటే ఇప్పుడు నాలాంటి బిల్డర్స్ ఎక్కువగా లీజే చేస్తారు. సేల్ చేసేది చాలా లిమిట్గా ఉంటుంది. ఇప్పుడు లీజింగ్ బాగానే ఉంది. ఇప్పుడు మన రాయదుర్గం ఇక్కడ అంతా కూడా చాలా స్పేస్ అంతా ఫిల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు, ఇక్కడ క్లయింట్స్ అందరూ అక్కడే వస్తారు. ఇప్పుడు వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కొంత లాస్ట్ ఇయర్ వరకు కొంచెం స్లోగా ఉండింది కమర్షియల్ స్పేసు. ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి కమర్షియల్ స్పేస్కి చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడు ఇక్కడైతే గచ్చిబౌలి, రాయదుర్గం ఏరియా అయితే 60 రూపీస్ నుంచి రెంట్ ఇప్పుడు 90 రూపీస్కి వెళ్ళిపోయింది లాస్ట్ 1 yearలో. ఈ కొత్తగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు 1 year అయిన టైంలో ఆయన వచ్చినప్పుడు 60 రూపీస్, 65 రూపీస్, 62 రూపీస్ ఉండేది రాయదుర్గం. ఇప్పుడు 90 రూపీస్, 85 to 90 రూపీస్కి వెళ్ళింది. ఇంకా మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అక్కడ నెక్స్ట్ అక్కడికి వెళ్తారనమాట.
అక్కడ కొంత లీజింగ్ అవుతూనే ఉంది, కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే క్లయింట్స్ అంతా అక్కడే తీసుకోవాలి, ఇంక వేరే దగ్గర స్పేస్ కూడా లేదు. అంటే కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆ ఏరియాలో. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మెట్రో కానీ ఫెసిలిటీస్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొంచెం హై రెంట్స్ వస్తున్నాయి. మెట్రో నెక్స్ట్ కూడా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కానీ ముందు గవర్నమెంట్ కానీ అని మెట్రో అక్కడ దాకా కంటిన్యూ చేస్తున్నారు అప్ టు కోకాపేట వరకు. అది వచ్చినప్పుడు డెఫినెట్గా ఇప్పుడు అక్కడ కూడా మంచి వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు అక్కడ కూడా స్పేస్ చాలా ఉంది. మీరు అడిగినట్టు ఇంకా మిగతా ఈ బిల్టప్ ఏరియా ఇప్పుడు కట్టింది ఎంత ఉంది, కట్టబోయేది ఎంత ఉంది అంటే కట్టింది కొంత ఏరియా ఉంది, ఎక్సెస్సే ఉంది. కానీ నేను అనుకున్నాను వితిన్ 6 months to 1 year లోపల కంప్లీట్ అయిన బిల్డింగ్స్ అన్నీ ఫిల్ అయిపోతాయి. నాకు చెప్పే మీ ఇంటర్నేషనల్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ అందరూ చెప్తున్నారు వచ్చే 1 year లోపల కంప్లీటెడ్ బిల్డింగ్స్ అన్నీ ఫిల్ అవ్వచ్చు 90%. కొత్తగా కట్టేటప్పుడు కొంచెం చూసుకొని లొకేషన్స్ ఇంపార్టెంట్ చూసుకొని చేస్తే బెటర్ అనేది వాళ్ళ ఒపీనియన్. ఇప్పుడు మీరు చెప్పారు రేవంత్ రెడ్డి గారు రాకముందు 60 రూపీస్ ఉండే 90 రూపీస్ పర్ సెఫ్టీకి ఇంక్రీజ్ అయ్యింది అంటున్నారు మీరు. రాకముందు అనే దానికంటే ఆయన గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు పెరిగింది. 60-65 నుంచి 85-90కి వెళ్ళింది. అంటే డిమాండ్ వచ్చింది, బాగా వచ్చింది, అంటే మార్కెట్ అట్లా పెరుగుతూ వచ్చింది. బట్ వాట్ అబౌట్ రెసిడెన్షియల్ స్పేస్? అంటే రెసిడెన్షియల్ సేల్స్లో తగ్గిపోయిందని ఒక మాట కూడా వినిపిస్తుంది, మీరేమంటారు? రెసిడెన్షియల్ కూడా పెరిగిందండి సేల్స్. ఇప్పుడు మనము 100 కట్టాల్సిన ప్లేస్లో 200 కట్టామనుకోండి అపార్ట్మెంట్స్, ఛాయిస్ ఎక్కువ అవుతుంది కస్టమర్కి. ఇప్పుడు 200 కట్టి నాకు అమ్మలేదు, సేల్ కాలేదంటే ఎలా? 100 కట్టుంటే నీకు సరే అయిపోయి ఉండేది, నీకు సరిపడా నీకు సేల్ అయి ఉండేది. నువ్వు కన్స్ట్రక్ట్ చేయడమే ఎక్కువ చేసావు కాబట్టి నీకు కొంచెం తక్కువ సేల్స్ ఉంది. అంటే మీరు ఓవర్ సప్లై అయ్యింది మార్కెట్లో రెసిడెన్షియల్ సేల్, డెఫినెట్గా ఓవర్ సప్లై అయింది. సో హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎవరైనా రెసిడెన్షియల్లో చేయడం బెస్టా, కమర్షియల్ స్పేసెస్లో చేయడం బెస్టా, రిటైల్ స్పేసెస్లో చేయడం బెస్ట్ అంటారా? ఇప్పుడు నాకు కమర్షియల్ ఆఫీస్ స్పేస్ ఉంది, రెసిడెన్షియల్ ఉంది, రీటైల్ ఉంది, మాల్ ఉంది, అన్నీ ఉన్నాయి. నాకు 4 పిల్లలు ఉన్నప్పుడు ఎవరు బెటర్ అంటే ఏం చెప్పాలి? మీరు చెప్పేదేమో ఫ్యామిలీ పరంగా చెప్తున్నారు, బట్ రిటర్న్స్ ఎందులో ఎక్కువ వచ్చే అవకాశం ఉందంటున్నాను నేను. రెసిడెన్షియల్ అనేది రిటర్న్స్ గురించి చూడరు ఎప్పుడు కూడా. మనం ఉండాలి అనుకుంటే రెసిడెన్షియల్ తీసుకోవాలి. అప్రిషియేషను ఒక్కోసారి మీరే అన్నారు 4000 ఉండేది ఇప్పుడు 10,000 అయిందని, అప్పుడు అప్రిషియేషన్ వచ్చినట్టే కదా రెసిడెన్షియల్లో కూడా. కాకుంటే మంత్లీ రెంటల్ రావాలి, రెంటల్లో ఎక్కువ పర్సంటేజ్ రావాలి అంటే కమర్షియల్ ఆఫీస్ స్పేస్ కానీ రీటైల్ స్పేస్ కానీ అవి 2 బెటర్. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు లాజిస్టిక్ పార్క్స్ కానీ అవి అన్నిట్లో కూడా బాగానే ఉంది. ఇప్పుడు కొంత మేము కూడా చేస్తున్నాం, ఫామ్ ప్లాట్స్ చేస్తున్నాం, ఫామ్ ప్లాట్స్ కూడా బాగానే ఉన్నాయి. ఎక్కడ చేస్తున్నారు సార్? మేము చేవెళ్ళ దగ్గర ఫామ్ ప్లాట్స్ చేస్తున్నాం. ఓకే, ఎంత సార్ రేట్ ఎంత సూపర్ యార్డ్? ఇప్పుడు రకరకాలు ఉన్నాయి రేట్స్. ఏంటంటే ఇప్పుడే మనం స్టార్ట్ చేసాము, ప్రైజింగ్ ఫిక్స్ చేయాలి. అంటే ఎన్ని ఎకరాల్లో డెవలప్ చేస్తున్నారు? ఇంతకుముందు ఏమైనా చేశారా మీరు లేఅవుట్స్? మేము ఇంతకుముందు కూడా లేఅవుట్స్ ప్లాటింగ్ చేసాము 2007 నుంచి. మన ఫ్యాబ్ సిటీకి కామన్ బౌండరీ మాదే, ఒక 110 ఎకరాలు చేసాము. ఓకే. అదేవిధంగా మనం ఇప్పుడు కందుకూరు దగ్గర ఇప్పుడు ఫార్మాసిటీ కంటే బిఫోర్ అక్కడ ఒక 65 acres చేసాము. సో అన్ని సోల్డ్ అవుట్ అయిపోయాయి సార్ అవన్నీ? కొన్ని లెఫ్ట్ ఓవర్ ప్లాట్స్ మిగిలితే మనం ఉంచుకున్నాం. అవి ఇప్పుడు వాటికి మంచి వాల్యూస్ కూడా వచ్చాయి. ఆ రోజు కొన్ని మిగిలిన మాకు ఈరోజు అదృష్టంగా అనుకుంటున్నాం, మంచి రేట్లు వచ్చాయి. అంటే మీరు అప్పట్లో ఎంత కమ్మారు, ఇప్పుడు ఎంత పెరిగింది సార్? అంటే అప్పటికి ఇప్పటికి ఆల్మోస్ట్ నేను అనుకోవడము 6-7 times పెరిగి ఉంటుంది. 6-7 times? ఓ మై గుడ్నెస్. ఓకే. సో మంచి అప్రిసియేషన్ వచ్చినట్టు. సో అందుకే మీరు ఈ ఫామ్ ప్లాట్స్ వైపు కూడా వెళ్తున్నారా, లేకుంటే వాట్ ఈస్ ద రీజన్? అంటే ఫామ్ ప్లాట్స్కి ఇప్పుడు మేము వచ్చేసి 111 జీవోలో కాకుండా బయటే చేస్తున్నాము. అన్ని పక్కగా హడా HMDA నామ్స్తో పెట్టి చేస్తున్నాం. అవి బాగున్నాయి. అన్నీ కూడా నీకు మంచి ఆల్ రోడ్స్ అన్ని పేవర్స్తో చేస్తున్నాము. కొంచెం మా స్టైల్లో మేము ఎలా క్వాలిటీ చేస్తామో అదే క్వాలిటీతో చేస్తున్నాం. అది కస్టమర్స్కి కూడా నేను ఇంకా ఓపెన్ చేయలేదు మార్కెట్ సేల్స్ అన్నీ కూడా. అన్నీ ఒక షేప్కి వచ్చిన తర్వాత చేద్దాము, కొద్దిగా ఇన్వెస్ట్ చేసి. ఎన్ని ఏకర్స్ ప్రాజెక్ట్ సార్ అది? అది టోటల్ 135 acres, టోటల్ 200+ acres ఉంది. దాంట్లో ఇప్పుడు 135 acres చేస్తున్నాము. ఇంకొక 100+ acres పక్కన పెట్టాము. ఫ్యూచర్లో అది మంచి హై అండ్ విల్లాస్ కట్టాలని దానికి రిజర్వ్ చేసి పెట్టాము.